నమస్తే. మొత్తానికైతే ఉన్నత చదువులు చదవాలంటే నేటి తరంలో అత్యధికంగా తల్లిదండ్రులు వెచ్చిస్తున్న పరిస్థితి. సో అగ్రికల్చర్ పైన అంటే అగ్రికల్చర్ బిఎస్సి చేయాలంటే ప్రభుత్వ ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో ఎలా ఉంది వెసులుబాటులు, తల్లిదండ్రులు కావచ్చు పిల్లలకు ఎలా ఉంది, ప్రైవేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎలా ఉంది అనే తేడాలు మనము ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ వీసీ జానయ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ ప్రభుత్వ విశ్వవిద్యాలయంకు ప్రైవేట్ విశ్వవిద్యాలయానికి ఉన్న తేడాలు, తల్లిదండ్రులకు వెసులుబాటులు, ఫీ విషయంలో కావచ్చు, సదుపాయాల విషయంలో కావచ్చు. అసలు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఇతర కొన్ని సంస్థలు వ్యవసాయ విద్య కోర్సులు ఇటీవల ప్రారంభించిన సంస్థలకు నక్కకు నాగలోకమంత తేడా ఉంది. నా తేడాల గురించి పెద్దగా చెప్పను, కానీ వ్యవసాయ విశ్వవిద్యాలయం భారతదేశంలో రెండవ పెద్ద వ్యవసాయ విశ్వవిద్యాలయం. తెలంగాణలోనే స్వతంత్రం వచ్చినాక ఏర్పాటైన ఏకైక విశ్వవిద్యాలయం 1963లో స్థాపించారు. సో ఈ విశ్వవిద్యాలయానికి దేశంలో కాదు ప్రపంచంలో ఒక గొప్ప గుర్తింపున్న విశ్వవిద్యాలయం. మా దగ్గర సుమారుగా 2000 వ్యవసాయ విద్యా కోర్సులకు సీట్లు ఉన్నాయి. బిఎస్ అగ్రికల్చర్ సీట్లు 13 కళాశాలలు ఉన్నాయి. అందులో 10 వ్యవసాయ కళాశాలలు, మిగతా 3 వ్యవసాయ ఇంజనీరింగ్ మరియు గృహ విజ్ఞానానికి సంబంధించిన కళాశాలలు. సో ఈ దీంట్లో సీట్లు రావాలి అంటే మంచి ఎంసెట్లో ర్యాంక్ రావాలి. ఈరోజు 90,000 మంది బైపీసీ స్ట్రీమ్ నుంచి ఎంసెట్ ఎగ్జామ్ రాశారు. కనీసం 15,000 నుంచి 20,000 మంది బిఎస్ అగ్రికల్చర్ జయశంకర్ విశ్వవిద్యాలయం చదవాలని కోరుకుంటున్నారు. అంటే ఒక్క సీటుకు 10 నుంచి 12 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. సో మా దగ్గర ఫీజులు అతి సామాన్యమైన కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులు కూడా అందుబాటులో ఉండేటట్టు ఉంటుంది. మామూలు కైనర్ కోటాలో ఒక మంచి మెరిట్ ఉన్న విద్యార్థికి కేవలం సెమిస్టర్కు ఒక 30,000 కట్టుకుంటే సరిపోతుంది. ప్రత్యేకమైన కేటగిరీ సీట్లు కేవలం 70,000-75,000తో సరిపోతుంది. ఈవెన్ ఎన్ఆర్ఐ సీట్లు కూడా ఎవరైతే ప్రవాస భారతీయ పిల్లలు ఈ విశ్వవిద్యాలయం చదవాలనుకుంటే కూడా కేవలం సెమిస్టర్కు 1,25,000తో సరిపోతుంది. ప్రైవేటు సంస్థలలో దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఫీజుల మీద ఉన్నంత ప్రేమ కానీ, ఫోకస్ కానీ, బోధన కానీ, ప్రాక్టికల్స్ కానీ నాణ్యత ఉండదు. ఎలాంటి ఎంసెట్లో అర్హత ఉన్నా లేకున్నా, ఇంటర్మీడియట్లో ఎలాంటి మార్కు ఉన్నా లేకున్నా ఇష్టానుసారంగా నియంత్రణ లేకుండా బిఎస్ అగ్రికల్చర్లో అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే బిఎస్సీ అగ్రికల్చర్లో ప్రైవేట్ సంస్థలు కూడా అడ్మిషన్స్ రావాలి అంటే ఎంసెట్లో క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ కంపల్సరీ. ఈరోజు ఇంజనీరింగ్లో కానీ మెడికల్ కావాలంటే నీట్లో క్వాలిఫై కావాలి. ప్రైవేట్లో కూడా ఇంజనీరింగ్లో సీట్ రావాలంటే ఎంసెట్లో కంపల్సరీ క్వాలిఫై కావాలి. మరి అగ్రికల్చర్ బిఎస్సీలో అలాంటి అర్హత లేకుండా బార్లాగా 2020లో తలుపులు తెరిచి ఎలాంటి నియంత్రణ లేకుండా అర్హత ఉన్నా లేకున్నా అలాంటి డబ్బుల కోసం విద్యార్థులు చేర్చుకుంటారు. వారి భవిష్యత్తు ప్రశ్నార్థకం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్స్ కు ఎలాంటి అర్హత ఉన్నదో, ఎలాంటి విధానాలు అవి కూడా ప్రైవేట్ సంస్థలు ప్రవేశపెట్టినట్లయితే మాకేం అభ్యంతరం లేదు. వ్యవసాయ విద్యకు డిమాండ్ ఉన్నది, ప్రైవేట్ సంస్థలు పెట్టవచ్చు. మేము కూడా ఇంకా సంస్థలు కాలేజీలు పెట్టుకోవచ్చు. ఈ సంవత్సరం కొత్తగా 3 కాలేజీలు పెట్టినాం, 500 సీట్లు పెంచినాం. సో కాబట్టి వ్యవసాయ విద్య నాణ్యతను కాపాడాలి అంటే ప్రైవేటు సంస్థల్లో కూడా అర్హతలను కంపల్సరీగా పాటించాలి, దానికి నియంత్రణ ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.